शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। श्री गुरुभ्यो नमः। ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 10వ అధ్యాయంలో ఉన్నాం. అందులో 3వ శ్లోకం. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమత్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. ఎవడైతే లోకములకు గొప్ప ప్రభుడగు నన్ను నేను పుట్టుక లేనివాడునని ఆది లేనివాడునని తెలియనో మానవుల యందు అట్టి మానవుడు వ్యామోహము లేనివాడై సకల పాపముల నుండి విముక్తుడగును. యో మాం అజం అనాదించ. అజము అంటే పుట్టుక లేనిది, అనాది అంటే ఆది లేనిది. పుట్టుక లేనిది, ఆది లేనిది, ఈ రెండింటిని ఎవరైతే వెత్తి తెలుసుకొనుచున్నారో వాళ్ళు అసమ్మూఢ సహ మత్యేషు, మానవుల యందు మోహమును పొందనివాడై సర్వపాపై ప్రముచ్యతే, సర్వపాపముల నుండి ప్రముచ్యతే విడువబడును. లోక మహేశ్వరం, ఈ లోకమునకు మహేశ్వరుడు. ఇప్పుడు లోకం ఉంది కదా, ఈ లోకానికి మహేశ్వరుడు. ఈశ్వరుడు మహేశ్వరుడు. ఈశ్వరుడు అంటే అధినేత, అంటే శాసనకర్త. ఈ సృష్టిని శాసిస్తూ పరిపాలిస్తున్నటువంటి వాడు ఈశ్వరుడు, మహా ఈశ్వరుడు. ఈశ్వరుని వల్ల మహా ఈశ్వరుడు అంటే ఈ ఈశ్వరుని కంటే కూడా
అధిష్టాన రూపంగా ఉండి వ్యవహారమును చేసేదానికి ఆధారభూతంగా ఉన్నవాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అజము అనాది రెండు తెలుసుకోవాలండి మనం. మామూలుగా శాస్త్రం ఏం చెప్తుందంటే అజాతవాదము చెప్తుంది. అజాతివాదము అంటే జాతము అంటే పుట్టుక, అజాతము అంటే పుట్టుక లేకుండుట, పుట్టుక లేనిది. పుట్టుక లేనిది ఏంది? ఈ జగత్ అనేటువంటిది పుట్టలేదు. ఈ జగత్ అనేది పుట్టలేదు. ఇది శాస్త్రం. ఏమంటే జగత్తు పుట్టలేదంటారేంటి? జగత్తు ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అనేటువంటిది ఇక్కడ మనకు సందేహం కలిగేటువంటి అంశం. ఇక్కడ జగత్తు లేకపోతే అప్పుడు ఎందుకు లేదు అనేటట్లుగా మనం దాని గురించి ఆలోచన చేయాలి. జగత్తు నీకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఉంది. జగత్తు కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం విచారం చేయాల్సి ఉంటుంది జగత్తుని గురించి. ఎందుకంటే ఈ జగత్ అనేది ఉందంటున్నారు కదా, ఆ జగత్తు ఉంటే ఎట్లుంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధముగా ఉన్నది, అది ఎక్కడ ఉంది అంటే అది ఉందిగా, కనిపిస్తూ ఉందిగా. కనిపిస్తూ ఉంది అంటే అది ఎక్కడి నుంచినో వచ్చి ఉండాలి. వచ్చింది అంటే దానికి మూలమేది. ఇప్పుడు ఎక్కడ ఉంది చూడండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని అది ఉంది, కనిపిస్తూ ఉంది కాబట్టి దాన్ని విచారణ చేయాలి. నీకు కనిపించకుండా ఉంటే దాని గురించి విచారణ పెద్దగా ఉండదు. కాబట్టి జగత్ అనేది ఉంది, కనిపిస్తూ ఉంది కాబట్టి జగత్తు పైన విచారణ చేయాల్సి ఉంది. ఇట్లా విచారణ చేసేదాన్ని మామూలుగా ఏంటంటే దృష్టి, సృష్టి, సృష్టి దృష్టి, తర్వాత అధ్యారోప అపవాదం, దాన్నే అజాతవాదం అని అంటారు. మొదట సృష్టి దృష్టి అంటే సృష్టి ఉంది, ఆ సృష్టిలో నేను ఉండాను. అంటే సృష్టి ఉంది, ఆ సృష్టిలో నేను ఉండాను. ఇది సృష్టి దృష్టివాదం. ఇదేమవుతుందంటే ఇది నిలిచే పని కాదు, ఇది నిలవదు. తర్వాత దృష్టి సృష్టివాదం అంటే దృష్టిని బట్టి సృష్టి ఉందే కానీ ఆ సృష్టికి యథార్థమైనటువంటి స్థితి లేదు. దీన్ని ఏమంటారంటే దృష్టి సృష్టివాదం అంటారు. తర్వాత అధ్యారోప అపవాదం అంటే అధ్యారోపము, ఆరోపించబడుట, ఆరోపించబడుట దానిని కూడా ఏదో ఒకటి ఉంది, దాంట్లో నీకు ఒకటి కనిపిస్తూ ఉంది, అది ఆరోపించబడుట. దాన్ని తొలగించేస్తారనమాట. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయ మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ ఉపదేశాదయం వాదః జ్ఞాతే ద్వైతం న విద్యతే. ఇప్పుడు మనము ఒక ఉదాహరణ చూసినామనుకోండి, ఏదైనా ఒక ఉదాహరణ. ఇప్పుడు ఏదైనా ఒక స్వీట్ తయారు చేశారని అనుకోండి. స్వీట్ అంటే ఇప్పుడు మైసూర్ పాక్ తయారు చేశారు.
మైసూర్ పాకు తయారు చేస్తే మైసూర్ పాకు తయారు అయ్యి ఇక్కడ మన ముందర పెట్టి ఉంటే దాన్ని తింటూ ఉంటే బాగా టేస్ట్గా ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ మైసూర్ పాకు ఉన్నదా? ఒకసారి విచారణ చేస్తే అక్కడ ఉన్నదేమిటి అంటే, నీకు మైసూరు పాకులాగా కనిపిస్తున్నది, అది స్వీట్ అని నువ్వు అనుకుంటున్నావు. అందులో 3-4 వస్తువులు కలిసి ఉన్నాయి. 3-4 వస్తువులు కలిసి ఉండేటువంటిది అక్కడ ఉంది. దానికి నువ్వు స్వీట్ అని పేరు పెట్టుకున్నావు. నిజంగా చూస్తే దాంట్లో ఉండే శనగపిండిని, దాంట్లో ఉండే చక్కెరను, దాంట్లో ఉండే డాల్డాను, దాంట్లో ఉండేటువంటి నెయ్యిని 4ని వేరు చేసేసినాం అనుకోండి, అక్కడ స్వీట్ ఎక్కడుంది? స్వీట్ లేదు. ఆ 4ని కలిపి దాన్ని అక్కడ పెట్టుంటే అది మనం స్వీట్ని దానికి ఒక పేరు పెట్టి అదేదో చేసుకొని దాన్ని తింటాం. అందుకే ఇక్కడ కూడా ఏమంటున్నానంటే, నీకు ఈ ప్రపంచం ఒకటి ఉంది, ఇది ఉంది కాబట్టి దీన్ని విచారణ చేయాలి. ఇది ఉంది కాబట్టి దీన్ని విచారణ. ఎందుకంటే అయ్యా ఇది నిజముగా ఉందా, ఉంటే ఎందుకు వచ్చింది, ఇది ఎలా ఉంది, దీనివల్ల నాకేం ప్రయోజనం, నేను దీంట్లో ఏం చేయాలి, ఇది విచారణ చేయాలి. అంతేగాని ఈ ప్రపంచం సత్యము ఎత్తుకుంటే ఇదే మాట చెప్తారండి, ప్రపంచం ఇది సత్యము. అరే ప్రపంచం సత్యమైతే ఇంక నువ్వు ప్రపంచంలో నువ్వు వ్యవహారం చేయాల్సింది తప్పదు. ప్రపంచంలో వ్యవహారం చేసి ప్రపంచంలో ఇంక నువ్వు ఇంకేం చేయాల్సి వస్తుంది? నువ్వు ప్రపంచంలో పోవాల్సిందే, ప్రపంచంలో మునిగిపోవాల్సిందే. ప్రపంచము సత్యమని ఎప్పుడన్నావో ఆ సత్యమైన దానిని నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. సత్యమైంటే ఉండేదే కదా. ఇప్పుడు అది ఉంది అని దాన్ని ఏమంటే తత్వత్రయములో చెప్తారు వీళ్ళు కొంతమంది. కాబట్టి ప్రపంచం ఉంది అని అంటే ఆ ఉన్నటువంటి దానిపైకి మనస్సు పోతుంది. అదే సపోజ్ ప్రపంచము లేదు అన్నామని అనుకోండి, అప్పుడు ప్రపంచంపైకి మనస్సు పోయేదానికి అరే లేదంటున్నారే, మనకు కనిపిస్తూ ఉందే, లేనిది నేను ఒకవేళ నా మనసును పంపించి ఎందుకు నేను వృధా చేసుకోవాలి, అసలు ప్రపంచం ఉందా లేదా అని విచారణ వస్తుంది. ప్రపంచము లేదని చెప్పేది ఊరికే చెప్పట్లేదు, శాస్త్రం చెప్తా ఉంది. శాస్త్రం బల్లబుద్ధి మరీ చెప్తా ఉంది. ప్రపంచో ఏదైతే నీకు ప్రపంచంలాగా తెలుస్తుందో, విద్యేత తెలియబడుతుందో, నివర్తేత అంటే అది నివారింపబడిపోతుంది. నా సంశయ, దాంట్లో ఏమనే మాత్రం డౌట్ లేదు, అది ఏమనే మాత్రం డౌట్ లేదు. మరి ప్రపంచం ఎందుకుంది? వికల్పో వినివర్తేత కల్పితో ఎదికేనచిత్. వికల్పో వినివర్తేత, అది వికల్పమై ఉంది. వికల్పం అనంటే నీకు యథార్థంగా ఏది ఉందో అది యథార్థంగా ఉండేది నీకు కప్పబడిపోయింది. యథార్థంగా ఉండేటువంటిది కప్పబడిపోయి దానిపైన వేరేది నీకు తెలుస్తూ ఉంది. అది ఇప్పుడు గోల్డ్ కవరింగ్ ఉంటాయి. గోల్డ్ కవరింగ్ ఉండేటువంటివి షైనింగ్ కూడా బాగానే ఉంటాయి. చూస్తే అది ఒరిజినల్ గోల్డ్ లాగానే అనిపిస్తుంది, కానీ ఒరిజినల్ గోల్డా? ఒకసారి ఆలోచన చేస్తే కాదు. అదేవిధంగానే ఇప్పుడు ఇక్కడ కూడా నీకు ఏదైతే వికల్పమై కనిపిస్తూ ఉందో అదేమవుతుందంటే వినివర్తేత అంటే విశేషంగా నివారింపబడిపోతుంది. అది ఏంటంటే కల్పితో ఎది కేనచిత్, అది కల్పించబడి ఉందప్ప, కల్పించబడి ఉండేది కానీ
నిజంగా అది లేదు. కల్పించబడి ఎట్లా ఉన్నది అని అంటే, నీ మనస్సుతో నువ్వేం చేసావంటే, ఆడ ఒకటి ఉంటే నువ్వు దాన్ని ఇంకొకటిగా అనుకుంటున్నావు. ఇంతవరకు అక్కడ ఇంతవరకు అక్కడ మనకు కనిపించింది చూడండి. ఎక్కడ స్వీట్ కనిపించింది కదా! ఆ స్వీట్ కనిపించిందే, ఆ స్వీట్ సత్యమా అని చూస్తే, స్వీటు నీకు కనిపిస్తుంది కానీ ఆ స్వీటు వెనకాల 4 పదార్థముల యొక్క కలయిక ఉంది. 4 పదార్థాలను తీసేస్తే స్వీట్ అనేది లేదు. అదేవిధంగానే ఇక్కడ కూడా ఏదైతే నీకు తెలియబడుచున్నదో అదంతా కూడా నీ మనస్సు చేత చూపించబడుచున్నది. నీ మనస్సు చేత చూపించబడుచున్నదే కానీ యథార్థముగా అది లేదు. ఏమంటే ఇల్లు 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 అని అన్నావు. అక్కడ ఉండేది ఇల్లా, లేకంటే సిమెంటు, ఇటుకలు, రాళ్ళు, స్టీల్, ఆ ఇనుము అవే ఉండేది. నిజంగా చూస్తే అది ఇల్లు కాదు. కానీ నువ్వేమంటున్నావు? దాన్ని ఇల్లు అని అంటున్నావు. అయ్యా, నేను ఉండుట కొరకు దాన్ని ఇలా నిర్మాణం చేసుకొని దాంట్లో ఇట్లా మార్పులు చేసుకొని నేను అక్కడ ఉంటున్నాను, దాన్ని ఇల్లు అని ఊరికే నేను వ్యవహారం కోసం పిలుస్తున్నానే కానీ వాస్తవంగా అది ఇల్లు కాదు అని నువ్వు అనగలిగితే అప్పుడు కొంచెం బెటర్. అంటే ఏమిటి? అప్పుడు దానికి దీనికి తేడా గమనించాల్సి ఉంటుంది మీరు. తేడా ఏంటంటే, ఇది ఇల్లు అని అన్నావుననుకో, ఈ ఇల్లు నాది, నేను దీనికి భోక్తను, అంటే దీనిని అనుభవించేటువంటి వాడను నేను, ఇది నాకు సొంతము, దీనిపైన వేరేవాడు వేరే విధంగా ఏ విధంగానూ అజమాయిషి చేసేదానికి లేదు అనేది వచ్చేస్తుంది. అదే ఇది నేను ఉండుట కొరకు మట్టియే ఇటుకలుగా అయింది, సిమెంట్గా అయింది, అంతేకాకుండా స్టీల్గా అయింది. ఏమండి, ఇవన్నింటినీ కలిపి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను అని అన్నావు అనుకో, అప్పుడేం ఏర్పడుతుంది? అప్పుడు నువ్వు ఆ ఇంట్లో ఉండడానికి ఏం అభ్యంతరం లేదు, ఆ ఇంటిలో నువ్వు ఉంటావు. కానీ ఆ ఇంటికి సంబంధించి ఏమైనా కొద్దిగా ఇబ్బంది అయినా కూడా నువ్వేమవుతావు? అది జరగాల్సింది, అది అంతేనప్ప. ఇల్లు అంటే ఇంకేంది? అది మట్టే కదా, మట్టి ప్రభావం ఇలాగే ఉంటుంది అని ఉంటుంది నీ మనస్సుకి. తేడాలు చూడండి ఎట్లా వచ్చేసిందో. ఇది ఇల్లు అనేదానికి మట్టియే ఇల్లులాగా ఉంది అనేదానికి తేడా ఉందా లేదా? ఇప్పుడు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అంటే ఇక్కడ దాన్ని నువ్వు చూసే దృష్టి అంటే, ఇప్పుడు ఇది ఇల్లుంది, ఆ ఇంటిలో నేనున్నాను అని అంటే అది దృష్టి. ముందు సృష్టి ఉంది, దాంట్లో నేను ఉన్నాను అని అంటున్నావు. అంటే ఇల్లు ఉంది, ఆ ఇంటిలో నేనున్నాను, ఆ ఇల్లు నాది అనేటువంటి తర్వాత వచ్చింది. కానీ దాని తర్వాత నేను చెప్తున్నాను చూడండి, అయ్యా మట్టియే, ఆ మట్టి ఇలా ఉన్నది, నేను ఇప్పుడు ఉండుట కొరకు ఆ ఎండ వచ్చినప్పుడు ఎండ నుంచి రక్షణ కొరకు, వర్షం వచ్చినప్పుడు వర్షం నుంచి రక్షణ కొరకు, చలికాలములో చలి వాతావరణం అంతా కూడా నాపైన ఇబ్బంది పెట్టకుండా రక్షణ కొరకు దీనిని ఇలా 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 నిర్మించుకున్నాము, ఇలా ఇలా చేసుకున్నాము, అందుకోసం వాడుకుంటున్నాం దీన్ని అన్నావని అనుకో, అప్పుడేమైపోయింది? అది దృష్టిని బట్టి సృష్టి వచ్చింది. నా దృష్టిని బట్టి దీన్ని ఇలా నిర్మాణం చేసుకున్నాను అని వచ్చింది. అప్పుడు దానిపైన వ్యామోహము ఉండదు. అప్పుడు
దృష్టి సృష్టివాదం వస్తే నీకు వ్యామోహం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే నీకు దానిపైన ఉండేటువంటి వివేకం ఉంటుంది. సృష్టి దృష్టివాదం వస్తే వివేకము లేదు. వివేకము లేకుండా మాట్లాడుతూ ఉండేటువంటిది. తర్వాత ఇంకా అదే విధంగానే ఆస్తి పాస్తులు ఇవన్నీ కూడా ఇంక దీంట్లో వస్తాయి. తర్వాత నీ బాంధవ్యాలు, బంధుత్వాలు, ఈ ఈ భార్య భర్త సంబంధం, తండ్రి కొడుకు సంబంధం. ఇంతకుముందు కూడా చెప్పినాను, తండ్రి కొడుకు ఎవరు ముందు పుట్టినారు అంటే తండ్రి ముందు పుట్టినాడు, కొడుకు తర్వాత పుట్టినారని మీరు చెప్పారు. మళ్ళీ మీ దగ్గర ఏం చెప్పించాను, కొడుకే ముందు పుట్టాడు, తర్వాత తండ్రి వస్తాడు. చెప్పించినాం, గుర్తుందా మీకు? కాబట్టి ఇప్పుడు ఏమంటే కొడుకు వీడు పైకి వస్తే అప్పుడు వీడు మా నాన్న అంటే అప్పుడు వాడు నాన్న అవుతాడు. వీడు మేలుకోవాలా. వీడు మేలుకున్న తర్వాత వీడు నేను పలానా వాడు, నేను పలానా వాని కొడుకును అని వీడికి రావాలా. అలా వస్తే అప్పుడు ఆయన తండ్రి అవుతాడు, ఈయన కొడుకు అవుతాడు. అంతేగాని వీడు అసలే లేడని అనుకోండి, అప్పుడు వాడు తండ్రి ఏమవుతాడు? తండ్రి లేదు. ఇప్పుడు తండ్రి అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, వీడు తండ్రిని అని అంటున్నాడు అని అనుకోండి. ఈ తండ్రి ఎక్కడి నుంచి వచ్చినాడు? తండ్రి వీడు తండ్రి అయినాడా? వాడు పుట్టి నిన్ను తండ్రిని చేశాడు. వాడు పుట్టిన తర్వాత కదా నువ్వు తండ్రి అయినావు. ఏమండి, నువ్వు తండ్రి అయిన దానికి నీకేమైనా కొద్దిగా ఏమన్నా ఒక ఇంచు ఏమన్నా వ్యాసం ఏమన్నా పెరిగిందా? లేదా 1 సెంటీమీటర్న నువ్వేమన్నా పొడుగు పెరిగినావా? అర్థమవుతుందా? సెంటీమీటర్ పొడుగు పెరగలేదు, చుట్టుకొలత కూడా ఏం పెరగలేదు. మళ్ళీ నేను తండ్రిని అని నువ్వు ఎట్లా అంటున్నావు? కొన్ని బరువు పెరిగావా? బరువు పెరగలేదు. నువ్వు తండ్రిని అని నువ్వు ఇప్పుడు ఏం చేసుకుంటున్నావు? నువ్వు ఆరోపించుకుంటున్నావు. అక్కడ జరిగినటువంటిది ప్రకృతి నియమానుసారంగా ఏమి జరగాలో అవి జరిగిపోతూ ఉన్నాయి. అలా జరుగుతూ ఉంటే దానిని వీడికి అన్వయం చేసుకుని, దానికి నేను సంబంధం అని అన్వయం చేసుకుని, దానికి నేను కర్తను అని చెప్పి అన్వయం చేసుకుని, తర్వాత భోక్త అయి కూర్చొని ఆ కర్త భోక్త అయి దానిలో పడిపోయి దాంట్లో మునిగిపోయినాడు. మీరు బాగా ఆలోచన చేసుకుంటే మీకు అర్థమయ్యేటువంటి అంశాలు ఇవన్నీ. ఆలోచన చెయ్యకుండా కేవలం నేను చెప్పినది మాత్రం వింటే ఇదంతా బద్ధ వ్యతిరేకంగా ఉంటుంది. శుద్ధ వ్యతిరేకం ఇదంతా. మనకు తెలిసిన దానికి ఇక్కడ చెప్పేదానికి మొత్తం వ్యతిరేకం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ జగత్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ జగత్ అంటే ఇప్పుడు నువ్వు ఎంతసేపు తండ్రి కొడుకు అన్నానుగా, అదేవిధంగానే భార్యాభర్త కూడా ఏంది? నీ మనస్సుల్లో ఉంది భార్యాభర్త అని. కొడుకు అని కూడా ఏముంది? నీ మనస్సులో పెట్టుకున్నావు. నేను తండ్రిని నువ్వు మనసులో పెట్టుకున్నావు, వాడు కొడుకును అనేసి నువ్వు అనుకుంటున్నావు. వాడు కూడా ఏమనుకుంటున్నాడు? నేను కొడుకుని, అతను తండ్రిని వాడు అనుకుంటున్నాడు. తండ్రి లేడు, కొడుకు లేడు, ఉండేటువంటిది మామూలుగా ఉన్నారు వాళ్ళు అక్కడ. మరి ఇక్కడ వీళ్ళిద్దరికీ ఏంటి సంబంధం? మరి నేను కనలేదా అంటుంది అనుకో తల్లి. నేను కనలేదా అని అంటే నువ్వెప్పుడు కన్నావు? నువ్వు మధ్యలో మీడియేటర్ అంటే ఈ జీవి ఈ ప్రపంచంలోకి వచ్చేదానికి నీ యొక్క గర్భం అనేటువంటిది మధ్యలో ఒక మీడియేటర్. అంటే ఏమిటి? ఆ గర్భం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అందులో హార్మోన్స్ ఎఫెక్ట్, తర్వాత ఆ శరీర నిర్మాణము, దానిని బట్టి అందులో ఏర్పడినటువంటి విధానము, దాని వలన ఈ బిడ్డ అక్కడ ఆ పొట్టలోకి రావడం, ఆ శరీరం నుంచి ఆ బిడ్డ అక్కడ తయారయ్యి వాడు బయట వచ్చాడు. ఈమెమైనా తీసుకొచ్చిందా? ఈమెమైనా అప్లికేషన్ పెట్టిందా? పలానా వాడు నాకు పుట్టాలని ఏమైనా అప్లికేషన్ పెట్టిందా? పలానాడు పుడతాడు అని ఏమైనా తెలుసా? పలానాడు పుడతాడని తెలియదు, పలానోళ్ళకి నాకు సంబంధం అని కూడా తెలియదు, ఏమీ లేదు.
కానీ ఇప్పుడు ఈడొచ్చి నాకు పలానా వాడు కొడుకు, నేను ఇతనికి జన్మనిచ్చినాను. ఎప్పుడు ఏ విధంగా నువ్వు ఎలా కర్తవి? నేను కర్తనని అనుకున్నావు, కొడుకు అనేటువంటి బంధంలో చిక్కులకు పోయి అందులో మునిగిపోయినావు. అదే ప్రపంచం అంటే ఏంటి? ఇంక వేరే ఇంకేమన్నా ఉందా? ఇదంతా ఏమన్నా ఉందా అంటే నువ్వు ఇది అర్థం చేసుకుంటే మళ్ళీ ప్రపంచంలోకి మళ్ళీ పోతావు. ఈడనే అర్థం చేసుకోకుండానే అది సత్యమే, కొడుకు సత్యమే, కోడలు సత్యమే, ఏమంటే ఇల్లు సత్యమే, ఇంట్లో ఉండే వాళ్ళతో చేయాల్సిన వ్యవహారం సత్యమే, ఇవన్నీ మనం చేసి తీరాల్సిందే అని కూర్చుంటే నువ్వు ఆత్మస్వరూపాన్ని గురించి నీకు ఎట్లా తెలుస్తుంది? ఎంత తేడా వచ్చేస్తుందంటే ద్వైతానికి అద్వైతానికి బద్ధ విరోధం. అందుకే ఇక్కడ ముందు సృష్టి దృష్టి, అంటే సృష్టి ఉంది, దాంట్లో వీడు చూసి దాన్ని తెలుసుకుంటున్నాడు. తర్వాత దృష్టి సృష్టి, అంటే వివేకం పెరుగుతూ వచ్చే కొద్దికి వీడికి ఏమవుతుందంటే ఈ వివేకము చేత దానిని ప్రశ్నించే స్వభావం వచ్చి ఇది ఎట్లొచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఎట్లా అనేటువంటిది వస్తుంది. కోహం కథమిదం జాతం కోవై కర్తాస్య విద్యతే ఉపాదానం కిమస్తిహం విచార సోయమిదృశ. కోహం నేను ఎవరు, కథం ఇదం జాతం ఇది ఎలా పుట్టింది, కోవై కర్తాస్య దీనికంతా కర్త, దీన్ని ఇలా చేపిస్తున్నది ఎవడు, ఎందుకోసం చేస్తున్నాడు, ఉపాదానం కిమస్తి ఇది ఎక్కడి నుంచి, దీనికి మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది. ఈ విధంగా విచారణ చేస్తే దానిని నిజమైనటువంటి శాస్త్రీయ విచారణ అని అంటారు. అది విచారణ అవుతుంది. అంతేగాని ఇది ఆల్రెడీ ఉన్నది, ఇది సత్యమే, ఇది ప్రపంచం సత్యమే, నేను సత్యమే, నేను జీవుడను, ఇది ప్రపంచము, ఈ జీవుణ్ణి ఈ ప్రపంచాన్ని పుట్టించిన వాడు దేవుడు, కాబట్టి ఆ దేవుడు వేరే ఉన్నాడు అని వీడు ఎంతవరకు వీనంతట వీడే దాన్ని దృఢము చేసుకుని వేరే విధంగా చెప్పినా కూడా వీడు మనస్సు చేత ఆలోచించకుండా ఉన్నంత కాలము వీడికి తత్వం అనేది పట్టుబడదు. ప్రశ్నించే స్వభావము లేకపోయిన కారణం చేత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ద్వైత సిద్ధాంతంలో ఇదే ఉంటుంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, విచారణ చేస్తే కార్యకారణ సిద్ధాంతం వస్తుంది. ఇది ఉందినంటే దీనికి కారణం ఒకటి ఉంది. ఆ కారణం ఏంటి? ఇది మొదట కార్యకారణవాదం అనేది మొదట. తర్వాత దృశ్యం, దృగ్దృశ్య దృగ్దృశ్య సంబంధం, ఇది రెండవది. దృక్కు ఉంది, దృశ్యం ఉంది. దృశ్యం అనేటువంటిది దృక్కు వలన ఉన్నది. కాబట్టి దృక్కు దృశ్య సంబంధం ఇది రెండవ కేటగిరీ. అంటే వీడు పైకి వెళ్తున్నాడు. మొదటేమో కార్యకారణవాదం వస్తుంది. అంటే ఈ కార్యం కనిపిస్తూ ఉంది, ఈ కార్యానికి కారణం ఒకటి ఉంది.
అక్కడ నుంచి ప్రశ్నించే స్వభావం అలవాటు చేసుకున్న కారణం చేత దానిలో వాడికి ఆ సమాధానం కొద్దిగా లభించిన తర్వాత అప్పుడు అప్పుడేమొస్తాడు, అప్పుడు వీడు దృశ్యవాదము దానికి వస్తాడు. ఆ దృశ్యవాదంలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రోడ్లో వెలుతురు ఉందండి, వెలుతురు ఉంది, సూర్యుడు ఉన్నాడు, వీడు కూర్చొని ఉన్నాడు. రోడ్లో బస్సులు పోతున్నాయి, కార్లు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. కానీ ఇప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆ బయట ఉండేది ఏమన్నా కనిపిస్తుందా? ఏమన్నా ఉంటుందా వాడికి? ఏమన్నా ఏ బస్సు పోయిందో తెలుస్తుందా? ఏ మనిషి పోయినాడో తెలుస్తారా ఎవరైనా? ఎందుకు? వీనంతట వీడే కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని నేను చూడను అని బిగించుకొని కూర్చున్నప్పుడు బయట ఉండేటువంటి విషయం ఎట్లా తెలుస్తుంది? తెలియదు. బయట ఉండే విషయం కళ్ళు మూసుకొని కూర్చున్న దానికే తెలియలేదే. తత్వ విషయం తెలియాలంటే నువ్వు గమ్మున కూర్చొని ఉంటే నీకు తత్వం గురికే తెలుస్తుందా? అది తెలిసేదానికి ఏమైనా అవకాశం ఉందా చెప్పండి? నీ అంతటా నువ్వే బిగబెట్టుకొని అది ఏ విధంగానో వస్తుంది, ఎవడో వస్తాడు, ఏమో చేస్తాడు అని అనుకుంటే అది జరగని పని. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? అంటే చూచేవాడు ఉంటేనే చూడబడేది ఉంటుంది, చూచేవాని వలననే చూడబడేది కనబడుస్తున్నది అనేది రెండవ స్థాయి. అప్పుడు జగత్ అనేది ఎవడిపైన ఉంది అంటే జగత్తును చూచేవాడి పైన ఉంది. ఈ జగత్తంతా కూడా చూచేవాని యందు ఉన్నది. అది సరే, ఈ జగత్తు చూచేవాని యందు ఎందుకుంది, ఎలా ఉంది? మళ్ళీ ప్రశ్న. అప్పుడు అధ్యారోప అపవాదం, అధ్యారోపము చేయబడి ఉన్నదే కానీ నిజముగా జగత్తు లేదు. అధ్యారోపము అంటే మీ ఆరోపించబడుట, ఆరోపించబడుట. సుక్తి యందు రజతము, సుక్తి రజత భ్రాంతి, సుక్తి రజత భ్రాంతి. సుక్తి నీకు వెండిలాగా కనిపిస్తుంది చూసేదానికి, బాగా తెల్లగా ఎండకు మెరుస్తూ మెరుస్తూ కనిపించింది. పోయి ఎత్తుకొని చూశాడు, చూస్తే అది వెండి కాదు. అదేవిధంగానే వీడికి ఏదైతే తెలియబడుచున్నదో ఇది వెండి కదా అని పోయి ఎత్తుకున్నాడు చూడండి. ఆ మనస్సు ఏం చేసిందంటే ఇక్కడ ఉన్నది వెండి, ఆ వెండిని ఎత్తుకోవాలి అని వీడు దాని వైపు పరుగులు తీశాడుగా. అలా పరుగులు తీసి ఆ వెండిలాగా కనిపించిన దానిని వీడు వెండిలాగా కనిపించిందని అనుకోలే, వెండి కనిపిస్తుంది దాన్ని ఎత్తుకోవాలని ఎత్తుకున్నాడు. ఎత్తుకొని బాగా పరిశీలన చేసిన తరువాత ఇది వెండి కాదు అని తెలిసిన తరువాత నాకు వెండిలాగా కనిపించిందే కానీ ఇది నిజంగా వెండి కాదు అని మళ్ళీ అంటాడు. అది కూడా ఎప్పుడు అంటాడంటే వీడు వెండి అనే దాన్ని అనుకుంటూ ఉంటాడు. ఆ వెండిని అమ్మేద్దామని చెప్పి తీసుకొని వెళ్ళి ఆ వెండిని కొనేటువంటి ఆచార్య దగ్గరనో లేదా ఎవరి దగ్గర ఇస్తే దాన్ని చూసి ఆయన కొద్దిగా రాకి చూసి ఇది వెండి కాదు ఏమీ కాదు అని చెప్పి పారేస్తాడు. అట్లా పారేసినప్పుడు అప్పుడు వీడేమంటే అయ్యా ఎంత పెద్దది తెచ్చినాను అంటే అంత పెద్దది కాదు, నువ్వు ఎంత పెద్దది తెచ్చినా అది వెండి కాదయ్యా, ఎత్తుకొని పో అంటాడు. సరే నాకు ఒక 100 రూపాయలు అని ఇవ్వండి, 100 రూపాయలు కాదు కదా, ఒక పైసా కూడా రాదు దానికి, పో అంటాడు. అంటే దాని వాల్యూ అసలు దానికి లేదు. ఆ విధముగా ఇప్పుడు జగత్ అనేటువంటిది ఈ ఈ ఉన్నటువంటి దానిపైన అంటే ఏదైతే శుక్తి ఉన్నదో శుక్తిని చూచి వీడు రజతమని అనుకున్నట్లుగా ఉన్నది ఏదో ఒకటి ఉంటే దాన్ని చూసి వీడు ప్రపంచముగా వీడు అనుకొని బాగా దృఢమైపోయినది. ఏదైనా సరే ఒక విషయాన్ని నువ్వు చూసి ఇది అది అది వాళ్ళు అట్లేప్ప, వాళ్ళు ఆ విధంగానే ఉంటారండి, వాళ్ళు అట్లా అంటులేనండి. ఇప్పుడు ప్రపంచంలో ఒక విషయం, ఒక పద్ధతి ఒకటి ఉంది. ఏమంటే
దీనికి వీళ్ళు ఒక కథ కూడా చెప్తారు. అడవికి వెళ్ళి రోజు కట్టెలు తెచ్చుకునేవాడు ఒకడు. కట్టెలు నమ్ముకొని దాంతో జీవనయాత్ర కొనసాగించేవాడు. వాడికి ఆ కట్టెలు కొట్టుకొని వచ్చేటప్పుడు రోజు గంధపు చెక్కను కూడా ఒకదాన్ని కొట్టుకొని తెచ్చుకునేవాడు. అది వాడు ఏం చేశాడంటే రోజు ఆ కట్టెను తెచ్చేటువంటి కట్టెని ఇంటిలో బాగా భద్రపరిచాడు. అవి కొంతకాలం అయింది, ఇట్లాగే జరుగుతుంది. వీడు ఉండేటువంటి ఇంటికి కొద్దిగా సమీపంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఆయన ఆయన మేడపైకి ఎక్కి ఆ మేడపైన రాజు తిరుగుతూ ఉంటాడు, పచారులు చేస్తూ ఉంటాడు. ఆ పచారులు చేసే సందర్భంలో వీడిని చూస్తాడు. వీడిని చూసినప్పుడంతా వాడిపైన రాజుకు ద్వేషం ఏర్పడుతూ ఉంటుంది. రాజుకు ఎందుకు వానిపైన ద్వేషం ఏర్పడుతుందో వీడికి తెలియలేదు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే మంత్రిని పిలిచి, చూడండి మంత్రి, నాకు అతన్ని చూస్తే నాకు ద్వేషం అనిపిస్తూ ఉంది, నాకేం అర్థం కాలేదు, వాడేంది నాకెందుకు, నాకు వాడిని చూస్తే ద్వేషం ఏర్పడుతుంది అని అంటాడు. ఇది ఒక కథ అండి. కథ మనోళ్ళు పెద్దోళ్ళు చెప్పినటువంటి కథ. దీంట్లో వాస్తవం అనేటువంటిది ఏమీ లేదు. సరే అని మళ్ళీ ఏం చేశాడంటే ఈ మంత్రి, నేను కనుక్కుంటాను మహారాజా అని మంత్రి వెళ్ళాడు. మంత్రి వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళి వాడితో పరిచయం పెంచుకొని వాడితో అంతా కొద్దిగా బాగా సహవాసం చేసి బాగా తెలుసుకుంటే వాడు రోజు కట్టెలు కొట్టుకొని వచ్చేటప్పుడు ఒక గంధపు కట్టెలు కూడా కొట్టుకొని వచ్చి ఇంట్లో పెడుతున్నాడు చూడు, అవి పేరుస్తున్నాడు. అయ్యా ఇవెందుకయ్యా ఇన్ని గంధపు చెక్కలు తీసుకొని వచ్చి పెట్టావేనంటే, ఈ గంధపు చెక్కలకు ఒకరోజు చాలా విలువ వస్తుంది. అది ఎప్పుడంటే రాజు చనిపోయినప్పుడు ఆ రాజును కాల్చేదానికి ఈ చెక్కలను వాడతారు, అందుకోసమని నీ చెక్కలన్నింటినీ తెచ్చిపెడుతున్నానని అన్నాడు అని అంటారు. అప్పుడు ఈ మంత్రి ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు వీడి ఉద్దేశం ఏంటి, రాజు చనిపోవాలని, ఆ చనిపోయినప్పుడు వీడి చెక్కలకు వాల్యూ వస్తుందని వీడు ఈ పని చేస్తున్నాడు. అంటే రాజుపైన వ్యతిరేక భావన వీడి మనస్సులో ఉంది. దానిని బట్టి రాజు కూడా వాడిని చూస్తే వానిపైన వ్యతిరేక భావన ఏర్పడిందని ఇట్లా ఉంటుంది. ఏమండి, ఇప్పుడు నేను కూడా రోడ్డింటి పోతుంటాను, నేను ఎవరినో చూస్తాను, వేరే ఎవరినో చూసి ఏదో అనుకుంటాను అనుకోండి, అప్పుడు వాడికి కూడా నన్ను చూసి నాపైన ఆ భావన ఏర్పడుతుందా? అట్లా ఏర్పడదు. నాకు వేరే వాళ్ళని చూసి ఏదో ఒక భావన ఏర్పడుతుందని అనుకో, వాడు పోతా ఉంటాడు, వాడి పాటికి వాడు రోడ్లో పోతా ఉంటాడు, లేకపోతే వాడి పాటికి ఎంతో వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. వాడిని చూసి నాకు ఏర్పడము, నాకు చూసి వానికి ఏర్పడి, ఇవన్నీ కట్టుకథలే. కానీ ఒకవేళ వాడికి నిజంగా కూడా చెక్కలు తెచ్చిపెట్టుకుంటే కూడా రాజుకు అట్లా భావన ఏర్పడాలని నేను సిద్ధాంతం ఏమీ లేదు. ఒకవేళ కూడా ఏర్పడచ్చు, ఏర్పడకపోవచ్చు, కానీ ఇది గ్యారెంటీగా ఇట్లాగే జరగాలని ఏమి సిద్ధాంతం ఏమీ లేదు. కాబట్టి ఇదంతా కూడా మనస్సు యొక్క కల్పనా చాతుర్యం. ఆ కల్పనా చాతుర్యాన్ని తీసుకొని ఇది సత్యం అని చెప్పి నువ్వు చెప్పేదానికి లేదు. కాబట్టి వాడిని చూస్తే నాకు ఈ భావన ఏర్పడుతుంది, నాకు చూస్తే వానికి ఆ భావన ఏర్పడుతుంది, ఇవన్నీ శుద్ధ తప్పులు. ఈ ప్రపంచం పైన ఉండేటువంటి భావన కూడా నన్ను చూసి నేను దీన్నంతా అనుకుంటున్నాను అట్లంతా లేదు. నిజంగా ఏంటంటే నీ అంతటా నీవు అనుకొని దాన్ని తెచ్చిపెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు అనుకొని పెట్టుకున్నావు, కానీ నిజంగా అక్కడ వాస్తవంగా అది లేదు. అది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ వాస్తవంగా మనం విచారించి తెలుసుకోవాల్సింది. నువ్వు విచారించి తెలుసుకోకుండా మళ్ళీ ఆడుండేటువంటిది ఏమైపోతుంది, దానికి ఏదో ఇబ్బంది కలుగుతుంది, ఇటువంటి భావాలన్నీ విడిచిపెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ దృగ్దృశ్యవాదం దగ్గర నుంచి నువ్వు పైకి పోవాలి. దృగ్దృశ్యవాదం నుంచి పైకి పోవడం అంటే అధ్యారోప అపవాదం. అధ్యారోపము ఇదంతా కూడా అధ్యారోపం ఆరోపించబడిందే కానీ నిజంగా వాస్తవంగా ఏమీ లేదు. వేరే వాడు ఏమో చూసి నన్ను అనుకుంటున్నాడు, లేదు.
ఎవడు నన్ను చూసి ఏమనుకోవడం లేదు. వాడు అనుకుంటే కూడా ఒకవేళ అనుకోనిలే, నేను మాత్రం ఏమనుకోవడం లేదు. నేను ఎటువంటి భావన లేదు. నేను శాస్త్రం తెలుసుకున్నాను కాబట్టి శాస్త్రం ప్రకారంగా నేను చూస్తాను కానీ వేరే వాళ్ళతో నాకు అవసరం లేదు. అది రావాలి ఇప్పుడు ఇక్కడ మనకి. కాబట్టి ఈ స్థితికి వచ్చిన తరువాత, అంటే అధ్యారోప అపవాదమునకు వచ్చిన తరువాత దానికంటే పై స్థాయి ఇప్పుడు ఉంటుంది. అది అజాతవాదము. అంటే నిజముగా లేకుండానే వీడికి ఉన్నట్లుగా కనిపించింది కదా, లేకుండానే కనిపించినటువంటిది అది నిజంగా లేదు, నిజముగా లేదు. లేకనే నీకు అనిపించింది కానీ నాకు అసలు ఉండాలని కూడా నాకు అనిపించట్లేదు అని అంటాడు ఇప్పుడు ఇతను. అది అజాతవాదం. అంటే పుట్టుక లేనిది. అరే పుట్టుక లేకపోతే నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఉండే కదా నువ్వు చెప్తున్నావు అంటే, అయ్యా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను నేను? ఇది లేదు అని చెప్తున్నాను. ఏది లేదు? ఈ శరీరము లేదు, ఈ జగత్తు లేదు అని చెప్తున్నాను. ఇది కొంచెం విరుద్ధంగా ఉంటుంది. ఈ పాయింట్ అర్థం కావడం కష్టం. వాడు ఉండి ఇది లేదు అని చెప్తున్నాడు అంటే, ఉండి లేదని చెప్తేనే అప్పుడు దాన్ని తెలిసినట్లు అవుతుంది. ఎందుకంటే జగత్తు లేదు అని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? జగత్తులో లేనోడు ఎవరైనా చెప్పేదానికి వీలవుతుందా? కాబట్టి జగత్తులోనే ఉండాలి, వాడు బ్రతికి ఉండాలి, వాడికి తెలుస్తూ ఉండాలి. ఆ తెలుస్తూ ఉండేవాడు చెప్పాలి. ఇప్పుడు ఏమని? ఇది లేదయ్యా అని చెప్పాలి. అలా చెప్పితే నీకు అప్పుడు అర్థమవుతుంది. అందుకోసం చెప్తున్నాడు అక్కడ. అది బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనం. అజాతవాదం అనేటువంటిది ఆ స్థితిని చెప్తుంది. కాబట్టి వికల్పో వినివర్తేత, నివర్తేత న సంశయ, అది నివారింపబడుతుంది. మాయామాత్రం ఇదం, ఇవి ఉన్నదంతా కూడా మాయామాత్రం. ఇదం ద్వైతం, అద్వైతం పారమార్థిక. నిజంగా వాస్తవంగా చూస్తే పరమార్థము ఒక్కటి మాత్రమే సత్యం, మిగతాంతా దాని యందు భ్రాంతి రూపంగా తోపించబడుచున్నది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ. దాని యందు నీవు ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమైనా, ఇప్పుడు ఆకాశం ఉందండి, ఆకాశంలో ఇప్పుడు ఏమవుతుందంటే పొద్దున్నప్పటి ఎండ వస్తుంది, ఓని ఎండ ఉంటుంది. సాయంకాలం అయ్యేటప్పటికి చల్లబడుతుంది. ఇంకొకసారి వర్షం పడిపోతుంది ఓని. పొద్దున్న ముందుకి ఇప్పుడు మంచు పడుతుంది. ఇంకా ఈ మంచులు పడ్డం, ఈ వర్షం పడ్డం, ఎండ విపరీతంగా ఉండడం, ఇవన్నీ కూడా ఉన్నాయని అనుకోండి. వీటి నుంచి ఆకాశం ఏమైనా చెదిరిపోవడం ఏమైనా జరుగుతూ ఉందా? పోనీ ఆకాశంలో కించిత్తైనా ఏమైనా తేడా వచ్చిందా? కించిత్ కూడా తేడా రాదు. అదేవిధంగానే బ్రహ్మమునందు ఏదైతే నీకు తోపించబడుచున్నదో అది ఉండినా అది లేకపోయినా బ్రహ్మమునందు ఎటువంటి మార్పు లేదు అని ఎవడైతే తెలుసుకున్నాడో అతను సర్వపాపై ప్రముచ్యతే, సర్వపాపముల నుండి ప్రముచ్యతే అంటే విముచ్యతే, దాని నుంచి బయటపడిపోతాడు. దాని నుంచి బయటపడిపోతాడు అంటే అవే వీడిని విడిచిపెట్టేస్తాయి. అవే వీడిని వీడు విడిచిపెట్టుడు కాదు, వీడు విడిచిపెడితే మళ్ళా వీడు పట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. వీడు విడిచిపెట్టేసి దూరం పోయినాడని అనుకోండి, మళ్ళీ వీడికి కావాలనిపించినప్పుడు మళ్ళీ ఎన్నుకు వచ్చేసే అవకాశం ఉంటుంది. అదే అట్లా కాకుండా అవే వీడిని విడిచిపెట్టేసినాను అనుకో, వీడు పోయినా ఇంక అక్కడ ఉండేదానికి అవకాశం లేదు. అంటే అంత స్థితికి వచ్చేస్తాడన్నమాట వీడు. వాటంతటా అవే వీనిని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. వీనిని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయినాయి? వీడిని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయినాయంటే వీడి దగ్గర ఉండినా ప్రయోజనము లేదు అని అవి బాగా స్పష్టంగా గుర్తించినాయి. కాబట్టి అవి ఇక్కడ ఉండేదానికి అవకాశం లేక వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మీరే ఆలోచన చేయండి. ఒక వేశ్య ఉందని అనుకోండి. ఒక వేశ్య
ఒక పురుషుణ్ణి తన వలలో వేసుకున్నది. ఇప్పుడు ఆ పురుషుని దగ్గర నుండి ఉండాల్సిన వాటన్నింటిని రాబట్టుకునేసింది. ఇంక వాడి దగ్గర ఏమీ లేదు అని తెలుసుకునేసింది. అప్పుడేమవుతుంది? అప్పుడు అతన్ని మళ్ళా నెత్తిని పెట్టుకుని పూజిస్తుంది ఆవిడేమైనా? పూజించే పరిస్థితులు ఉన్నాయా? ఉండదు. ఏమంటే విషయం విషయం అక్కడ అర్థమవుతుందా? ఎందుకు ఎందుకు ఇప్పుడు ఈ ఈ వేశ్య వాణ్ణి ఎందుకు పట్టుకోవడం లేదు ఇప్పుడు అంటే, వాడి దగ్గర ఈమె పొందేటువంటిది ఏమీ లేదు ఇప్పుడు. అందువలన ఇప్పుడు ఏమైంది? ఈమె వాణిని విడిచిపెట్టేసి ఈమె దూరం అయిపోతుంది. అదే విధముగా ఇక్కడ కూడా ఈ ఈ శబ్ద స్పర్శ రూపరసగంధ విషయాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి వీడి దగ్గర నేను వీటిని పొందాలని వీడిని నేను ఆశ్రయం చేసుకుని ఉన్నా కూడా వీడు వాటిని పొందేటట్లుగా వచ్చి వీడంతా ఏం చేయట్లేదు. కాబట్టి నేను ఇక్కడ ఉండిన ప్రయోజనం లేదు. కాబట్టి నేను వీడిని విడిచి వెళ్ళిపోతానని చెప్పి వాటంతట అవే విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అంటే వాడు ఏ స్థాయికి వెళ్ళిపోయినట్టు వీడి యొక్క స్థితిలో నుంచి సహజత్వ స్థితికి వెళ్ళిపోయి సహజంగా వీడున్నాడు. అందువలన ఇవి అన్నీ వీడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అట్లా వెళ్ళిపోయి వీనంతటా వీడిప్పుడు సహజంగా ఉంటాడు. అలా ఉండుట అనేటువంటిది అజాతము. అంటే అజాతములో ఉన్నటువంటి వాడు మాత్రమే ఆ స్థితిలో ఉంటాడు. అతను చెప్పితే ఇప్పుడు మనకు బాగా స్పష్టమవుతుంది. అది అక్కడ స్పష్టమవుతుంది. దాన్ని ఇప్పుడు భగవంతుడు అంటున్నాడు. ఎవడైతే అజమని అనాది అని ఎవరిని? ఈ లోకమునకు మహేశ్వరుడు నేను. ఈ లోకమునకు మహేశ్వరుడు అంటే లోకం అనేటువంటిది క్షరం. ఈ క్షరమునకు ఆధారంగా ఉన్నది అక్షరం. అపరాప్రకృతి పరాప్రకృతి అంటే అపరాప్రకృతి ఇదంతా దీనిని వెనకాల నుండి నడిపిస్తున్నటువంటిది పరాప్రకృతి. ఈ పరాప్రకృతి అపరాప్రకృతి రెండింటికి ఆధారంగా ఉంటూ ఈ రెండింటికి సంబంధం లేకుండా ఉండేటువంటిది పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపము నేను అని ఎవడైతే తెలుసుకున్నాడో అతను అసమ్మూఢ సమర్థ్యేషు. అసమ్మూఢ వాడు ఇప్పుడు వాడి యొక్క మోహావేశం అంతా కూడా ఇప్పుడు ఏమైపోయింది? మోహావేశం అంతా కూడా సర్వపాపై ప్రముచ్యతే. మొత్తం అంతా కూడా విడిపడిపోయి వాడు బయటపడిపోతాడు. ఎవడైతే నన్ను అజుడుగను అనాదిగను తెలియను, నేను దేవతలకు మహర్షులకు కూడా కారణం కనుక నాకు వేరే కారణము లేదు, కావున నేను పుట్టుక లేనివాడను, ఆది లేనివాడను. ఆది లేకుండుట పుట్టుక లేకుండుట ఎందు హేతువు. అంటే ఆది లేకుండుట అనేటువంటిది పుట్టుక లేకుండుట. ఆది లేదు అంటే మొదలే లేదంటే ఇంక మరి ఇంకెట్లా వస్తుంది? ఇదంతా కూడా సవయవమైనటువంటిది. ఇది ప్రకృతి. పరమాత్మ నిరవయవుడు, అవయవములతో కూడి ఉన్నటువంటిది ఈ ప్రకృతి. పరమాత్మ నిరవయవుడు. ఇదంతా వ్యక్తము, అది అవ్యక్తము. ఇవన్నీ కూడా మనకు బాగా చాలా స్పష్టంగా తెలియాల్సి ఉంటుంది. కావున పుట్టుక లేని కారణము లేని అట్టి నన్ను ఎవడైతే లోకములకు సర్వాతిశాయి పాలకునిగా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు అతీతమైన 4వ శుద్ధ చైతన్యమునుగా అజ్ఞానము మరియు దాని కార్యములైన మోహాదుల నుండి విముక్తమైన వానినిగా తెలియను. ఇక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు అతీతమై 4వ శుద్ధ చైతన్యముగా అని అంటున్నాడు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ మూడింటిలోనూ అవస్థలు మారిపోతుంటాయి. జాగ్రత్త అవస్థ వచ్చినప్పుడు స్వప్నం ఉండదు, సుషుప్తి ఉండదు. స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త సుషుప్తులు ఉండవు, సుషుప్తి ఉన్నప్పుడు జాగ్రత్త స్వప్నములు ఉండవు. కానీ ఈ మూడింటికి వెనకాల ఒకటి ఉంటేనే ఈ మూడు జరుగుతూ ఉన్నాయి.
ఆ మూడింటికి వెనకాల ఉండేటువంటిదే ఇక్కడ తురీయం అని చెప్పడం జరుగుతుంది. అదే నాలుగవది. ఆ నాలుగవదిగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ నాలుగవ దానిగా నన్ను ఎవడైతే తెలుసుకుంటాడో అతను అజ్ఞానము మరియు దాని కార్యములైన మోహాదుల నుండి విముక్తమైన వానిగా తెలియను. అట్టివాడు మానవుల యందు వ్యామోహము నుండి విముక్తుడగును. భగవంతుని యందు జగత్తు లేదు అని స్పష్టంగా తెలియాలంటే నా మనస్సునందు ఏ సంకల్ప వికల్పములు లేవు అనే స్థితి వస్తే అప్పుడు అది అర్థమవుతుంది. కార్తీక మాసము, కార్తీక సోమవారం రోజు ఈశ్వరునికి మరీ ప్రీతికరం. ముందుగానే ఈశ్వరునికి సోమవారం ప్రీతిపాత్రము. అందులో కార్తీక మాసము ఈశ్వరునికి మరీ ప్రీతిపాత్రం అని చెప్పి వీడు సోమవారం రోజు స్పెషల్గా ఉంటాడు. ఉపవాసం ఉండడము, ఇంకెందో ఉండడం. అసలు సోమవారం అని ఎక్కడుంది? సోమవారం అని నీ మనస్సులో ఉంది. ఆ శివునికి ఈ సోమవారం ఇష్టమని ఎక్కడుంది? నీ మనస్సులో ఉంది. మళ్ళీ ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు పోయి నెల్లి చెట్టు కింద కూర్చొని భోంచేస్తే అదేందో పెద్ద గొప్ప అంటాడు. అరే, నెల్లి చెట్టు కింద కూర్చొని తింటే మామూలుగా తింటే ఉండదా? ఈ నెలలోనే ఇప్పుడు తింటేనే ఉంటుందా? అవంతా ఏంటో మీరు విచారం చేస్తే మీకు అర్థమయ్యేటువంటి అంశాలు అవి. ఇట్లా ఉంటాయి పరిస్థితులంతా కూడా. అవంతా బుద్ధిలో నుంచి వీడు పెట్టుకొని ఉండేటివి, కానీ అది సత్యమైనటువంటిది ఏం కాదు. అది ఎవడైతే చాలా స్పష్టంగా తెలుసుకున్నాడో వాడు సకల పాపముల నుండి, అంటే బుద్ధిపూర్వకముగా చేసిన మరియు తెలియకుండా చేసిన పాపముల నుండి కూడా పూర్తిగా విముక్తుడగును. ఏమంటే బుద్ధిపూర్వకంగా చేసిన కర్మలు, బుద్ధిపూర్వకంగా కానటువంటి కర్మలు ఉంటాయి. కాయేన వాచ మనసేంద్రియేర్వ బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయ. మళ్ళీ ఇక్కడ నారాయణది సమర్పయమని, మళ్ళీ నారాయణుడు గొప్పవాడు అందుకు నారాయణ సమర్పించినాడని మళ్ళీ అనుకోపోతారు. నారాయణ అనంటే రాహ శబ్ద అయంతే నిర్గచ్చంతే యస్మాత్ రాయణ రాయణాత్ అన్య అరాయణ అరాయణో న భవతి ఇది నారాయణ అని నారాయణ పదములకు వ్యుత్పత్తి చెప్పారు. రాహ అంటే శబ్దములు. ఈ శబ్దములు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? అంటే నీకు పుడుతూ ఉంది. శబ్దములు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో అయంతే నిర్గచ్చంతే యస్మాత్ రాయణ అంటే ఈ శబ్దం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో దానికి సోర్స్ ఏదో అది రాయణ. రాహ శబ్ద అయంతే నిర్గచ్చంతే యస్మాత్ రాయణ. రాయణాత్ అన్య అంటే ఈ రాయణుని కంటే వేరుగా ఉన్నటువంటిది అరాయణుడు. అరాయణుడు అనేటువంటిది రాయణుడి కంటే వేరే, అంటే అప్పుడు శబ్దం కూడా దాటి వెళ్ళిపోయినాడు. శబ్ద బ్రహ్మాతి వర్తతే పూర్వాభ్యాసని తెనివ హిరియతి యవసోపి సహ జిజ్ఞాసురపయోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. వాడు శబ్ద బ్రహ్మను అధిగమిస్తాడు. ఆ శబ్ద బ్రహ్మ కూడా అక్కడ ఏం పనిచేయదు, ఆ స్థితికి వచ్చినాడు ఇప్పుడు. అది అరాయణ. అరాయణు న భవతి ఇది. అక్కడ అది కూడా లేదు. అది కూడా లేకుండా ఏదైతే ఉన్నదో అది అజాతం. దానిని నారాయణ అని అంటారు. అది నారాయణ అని అంటే దాన్ని తీసుకొని వచ్చి శంఖము చక్రము గదలు ఇవన్నీ పెట్టేసేసి ఇది నారాయణ అని పెట్టుకుంటారు కొంతమంది. మనస్సు నిలిచేదాన్ని కొద్దిగా ఏదో పెట్టుకొని ప్రాబ్లం లేదు. ఇలా ఎవడైతే చాలా స్పష్టంగా ఆ నారాయణ తత్వాన్ని తెలుసుకున్నాడో అప్పుడు తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంతకు ముందు అంటే తెలియకముందు వీడు చేసినటువంటిది, తెలియకముందు వీడు మనస్సుతో తెలిసి కొన్ని పాపాలు చేస్తుంటాడు, మనస్సుతో తెలియకుండా కూడా కొన్ని పాపాలు చేస్తుంటాడు. అట్లా తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, ముందు చేసినటువంటివన్నీ పోతాయి. ఇప్పుడు చేయటం ఉండదు. ఇప్పుడు ఎందుకు చేయడు? ఇప్పుడు అసలు కర్మ ఎందే వాడు లేడు. కర్మ నుంచి బయటపడిపోయాడు. కర్మే వాడిని దోసేసింది బయట. కాబట్టి వీడు కర్మ ఏం చేస్తాడు? ఏముండదు.
కాబట్టి వీడు ఇప్పుడు చేయడం ఉండదు, చేయించడం ఏముండదు. కాబట్టి వీడు సర్వపాపై ప్రముచ్యతే. పాపై అంటే అది పుణ్యమైన పాపమైన రెండు కూడా పాపై, పాప శబ్దం చేత చెప్పడం జరుగుతుంది. అది చెప్పి తర్వాత ఇంకా నేను లోకములకు సర్వాతిశాయి పాలకుడు అనుటకు ఈ క్రింది కారణం కూడా కలదు అని ఇక్కడ బుద్ధి జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం తమశమ సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టి తపోదానం యశో యశ భవంతి భావా భూతానం మతయవ పృథగ్విదాహ అని ఈ 4వ శ్లోకం 5వ శ్లోకం భగవంతుని యొక్క ఆ వైభవమును చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. దీన్ని మనం రేపు విచారణ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ చెప్పిన దాంట్లో? असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ओम सर्वं श्री सद्गुरु चरणारविंदार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीता